సూపర్ స్టార్ రజనీకాంత్ కూలీ మూవీ కూలిపోయింది. వార్ 2కి గట్టి పోటీ ఇస్తుందన్నారు, కానీ సీన్ రివర్స్ అయింది. అయితే వార్ 2కి కూడా అంతా బాగుంది అనలేం. ఎందుకంటే ఈ మూవీ మొదటి రోజు 500 కోట్లు రావాలి, కానీ 100 కోట్లు వసూళ్లొచ్చాయి. కారణం 8000 థియేటర్స్లో రిలీజ్ చేయలేకపోవడమే. దీనికి తోడు ప్రీవ్యూని కొంపముంచిందా అంటే అవుననే అంటున్నారు. వార్ 2 ఎన్టీఆర్కి మొదటి హిందీ మూవీ కావచ్చు. అందులో తన పాత్రకి, తన పర్ఫార్మెన్స్కి ఆడియన్స్ ఫిదా అవ్వచ్చు. కానీ సడన్ గా ప్రీవ్యూకి, మొదటి రోజు ఆటకి మధ్య టాక్లో మార్పు కనిపిస్తుంది. వార్ 2 మీద కొన్ని విషయాల్లో ఫ్యాన్స్ కూడా కొంత డిసప్పాయింట్ అయినట్లు తెలుస్తోంది. కట్ చేస్తే రివ్యూలు ఇలానే నెగిటివ్ గా వస్తుంటే, వసూళ్లు మాత్రం పాజిటివ్ గా ఉన్నాయి. ఎటొచ్చే సూపర్ స్టార్ రజనీకాంత్ ఫ్యాన్స్ కి షాక్ తగిలింది. కూలీగా వచ్చిన ఈ క్రేజీ మూవీ మొదటి ఆటకే కొలబడడంతో బాక్సాఫీస్ లో వార్ 2కి వార్ 1 సైడ్ అయిపోయింది. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఫస్ట్ హిందీ మూవీ వార్ 2 రివ్యూ పేలింది. రికార్డుల మోత మొదలైంది అని అనుకునే లోపే వన్ డేకే టాక్ మారింది. అలా అని ఇబ్బంది లేదు. టాక్ మారినా ఎన్టీఆర్కి ఇది చాలా వరకు ప్లస్ అవుతుంది. వార్ 2 మూవీ తనకు కావాల్సినంత మంచే చేస్తోంది. కానీ ఎటొచ్చి సూపర్ స్టార్ రజనీకాంత్ మూవీ కూలీనే కూలబడింది, కూలిపోతుంది. ఊహించని షాక్ తగిలింది. కూలీ కథ పోయింది, కథనం షాక్ ఇచ్చింది. రజనీకాంత్ రోలే డిసప్పాయింట్ చేసింది. అసలు ఇది లోకేష్ కనకరాజ్ మూవీనేనా అని అంటున్నారు. తన కెరియర్లో వరస్ట్ స్క్రిప్ట్ ఇదే అని కమెంట్ల దాడి పెంచారు. ఓ రకంగా వార్ 2 కూలీ కాంపిటీషన్లో రజనీకాంత్ కూలిపోయినట్టే. అమీర్ ఖాన్ గెస్ట్ రోల్, కింగ్ నాగార్జున విలనిజం, కన్నడ ఉపేంద్ర స్పెషల్ ఫైట్ సీన్ ఇవేవి కూలీని కూలీ నెంబర్ 1గా మార్చలేకపోయాయి. కాకపోతే వార్ 2 మూవీకి కూడా ప్రివ్యూకి వచ్చిన టాక్తో పోలిస్తే వన్ డేలో టాక్ మారిపోయింది. పూర్తిగా నెగిటివ్ కాదు, ఫ్యాన్స్ నుంచి కాస్త డిసప్పాయింటింగ్ రెస్పాన్స్ వస్తోంది. వార్ 2 నిజానికి వార్ 1 కథతో పోలిస్తే కొంచెం ఎమోషనల్ కనెక్షన్ మిస్ అయిందంటున్నారు. హృతిక్ ఎన్టీఆర్ ఎంట్రీ సీన్లు పేలాయి, ఫైట్లు అదిరిపోయాయి, పాటల తూటాలు పేలాయి. వీటిల్లో దేనికి కూడా వంక పెట్టడానికి లేదు. కానీ వార్ 2 సెకండ్ హాఫ్ మీదే ఎక్కువ కంప్లైంట్స్ పెరిగాయి. RRR రేంజ్ బ్రోమన్స్ మిస్ అయిందంటున్నారు. అలా ఆ మూవీతో పోల్చి చూడటం వల్ల కూడా కొంతవరకు ఫ్యాన్స్లో డిసప్పాయింట్మెంట్ పెరుగుతుంది. అయినా వసూళ్ల వరద మొదటి రోజే 100 కోట్లు దాటింది. కాకపోతే 20,000 థియేటర్స్లో కేవలం 12,000 థియేటర్స్ వరకు ఈ మూవీ విడుదలవ్వటం కొంతవరకు మైనస్ అయింది. కారణాలు బయటకు రాలేదు. కానీ యూఎస్లో 6,000 థియేటర్స్, యూకేలో 2,000 థియేటర్స్లో రిలీజ్ సమస్యలు వచ్చాయి. అది కూడా 500 కోట్ల ఓపెనింగ్స్ని ఎఫెక్ట్ చేసి ఉండవచ్చు. అయినా యాష్రాజ్ ఫిలిమ్స్ బ్యానర్లో వచ్చిన స్పై మూవీలన్నింటిలో ఏ సినిమా కూడా 100 కోట్ల ఓపెనింగ్స్ రాబట్టలేదు. కాబట్టి అక్కడ వార్ 2 సక్సెస్ అయింది. అయితే వార్ 2 మూవీ నిజానికి మల్టీ స్టారర్ అన్నారు. కానీ కథ, కథనం, హీరోయిజం పరంగా చూస్తే ఎన్టీఆర్ది లెంతీ గెస్ట్ రోల్గానే కన్సిడర్ చేస్తున్నారు. హృతిక్తో పాటు నిర్మాత ఆదిత్య చోప్రా మీద గౌరవంతో ఎన్టీఆర్ ఈ పాత్ర వేసినట్టున్నాడని అంటున్నారు. లేదంటే ఇంతకు మించి ఇంటెన్సిటీ ఉన్న రోల్స్ వేసిన తారక్ కొంతవరకు కాంప్రమైజ్ అవ్వాల్సిన పని లేదనే కమెంట్స్ పెరిగాయి. విచిత్రం ఏంటంటే 120 కోట్ల ఓపెనింగ్స్ రాబడుతుందనుకున్న రజనీకాంత్ కూలీ మొదటి రోజు 35 కోట్లే రాబట్టింది. కారణం ప్రివ్యూ పడి టాక్ వీక్ అవటం మైనస్గా మారింది. కానీ వార్ 2కి మాత్రం అలాంటి సమస్య రాలేదు. వార్ 2 ప్రివ్యూకి, ఫస్ట్ డేకి టాక్లో మార్పు రావటం వెనుక గ్రాఫిక్స్ ప్రధాన కారణంగా కనిపిస్తోంది. సెకండ్ హాఫ్తో పాటు గ్రాఫిక్స్ మీద కంప్లైంట్స్ పెరిగాయి. విచిత్రం ఏంటంటే వసూళ్ల వరద కూడా పెరుగుతోంది. కూలీకి వసూళ్ల వరద తగ్గింది, జోరు తగ్గిపోతుంది.